నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. రమేష్ గారు వెంపలో ఉంటారు, నేను కలకట్టలో ఉంటాను సార్. కలకత్తా నుంచే నేను కార్లు ఇస్తూ ఉంటాను. జెన్యూన్ కార్స్ ఏపీ ఫ్యామిలీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఆదరణకు. మొదటిసారి మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు, మరిన్ని వీడియోలు, మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను. మీ సపోర్ట్ కావాలి సార్. లైక్ చేయండి. ఈరోజు మీరు లైక్ చేసే కారే తీసుకొచ్చాను సార్. ఈరోజు 14వ తారీఖు ఆదివారం, డిసెంబర్ నెల 2025. టైం వచ్చి 4:30 సార్. ఇవాళ ఉదయం నుంచి ఎవరో దొరకలేదు సార్. కార్లకి ఎవరో ఫోన్లు ఎత్తరు. ఆదివారం వాళ్ళు కూడా ఫ్యామిలీలతో బయటకు వెళ్తారు కదండి. ఎవరో ఫోన్లు ఎత్తలేదు. ఒక డ్రైవర్ ఫోన్ చేసి కార్ ఇది మన గ్రూప్లో పెట్టాం సార్. ఇదిగోండి, ఇక్కడ టచ్అప్ అయిందండి. ఇక్కడ టచ్అప్ అయింది. ఇది ఒకటే సార్ బండికి, ఇంకేమి లేదు. రబ్బింగ్ చేశారు, అందువల్ల మెరుస్తుంది తప్ప ఒరిజినల్ సార్. 24,000 తిరిగింది. 2016 హోండా అమేజ్. అసలు సూపర్ బండి కారు. 2016 జనవరి రిజిస్ట్రేషను. బంపర్ టు బంపర్ మొత్తం ఒరిజినల్ సార్. చిన్న టచ్అప్ తప్ప మొత్తం ఒరిజినల్. ఫ్రంట్ 2 కూడా సీల్ టైర్లు సార్. ఫ్రంట్ 2 కూడా సీల్ టైర్లు ఫిబ్రవరిలో వేశారు. వెనకాల 2 టైర్లు కంపెనీ నుంచి వచ్చింది. స్టెప్ని వాడలేదు సార్. మర్చిపోయిన ఈరోజు ఒక కామెంట్ చూశాను సార్. సార్ హోండా అమేజ్ మనం పెట్టాం, అది 11,000 తిరిగింది. అది ఒరిజినల్ రీడింగ్ అని మీకు ఎలా తెలుసు? మరి దట్ ఈజ్ జెన్యూన్ కార్స్ ఏపీ సార్. ఒకవేళ ఆ సార్ చూస్తుంటే సార్ మీకే చెప్తున్నాను, ఒరిజినల్ 100% ఒరిజినల్ అంటే 100% ఒరిజినల్ ఉండాలి సార్. ఎందుకంటే మేము ఒక ఛానల్ మెయింటెనెన్స్ చేస్తున్నాము సార్. మధ్యలో కట్ అయింది సార్, అందువల్ల మళ్ళా ఈ పక్క వచ్చాను. మా కెమెరామ్యాన్ యువతల పక్కే తిరగమన్న డ్రైవర్ సార్, మంచి కూరడు. అయితే మనం ఒక రిప్యుటేషన్ మెయింటైన్ చేసేటప్పుడు అబద్ధాలు ఏమీ చెప్పక్కర్లేదు సార్. 1, 2, 3 ఏదో చిన్న ప్రాబ్లమ్స్ సార్. నేను మొత్తం గొప్పనని నేను ఎప్పుడూ చెప్పలేదు సార్, చెప్పవలసిన అవసరం లేదు. చిన్న ప్రాబ్లమ్స్ సార్. మొన్న ఒక WRV ఇచ్చాను హైదరాబాదు, అది ఒరిజినలే సార్, ఆర్సీ. కానీ వాళ్ళు అక్కడ ఒరిజినల్ కాదు అన్నారట. మళ్ళా అది అంటే ఆంధ్రప్రదేశ్లో మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఆర్సీ ఉందా సార్? ఆర్సీ కార్డు, స్మార్ట్ కార్డు ఇస్తున్నారా ఏమన్నా? స్మార్ట్ కార్డు ఎక్కడ ఇవ్వట్లేదు సార్. ప్రింట్అవుట్ తీసుకోవాలి కాగితం ముక్క. మరి ఇది ఒరిజినల్ కాదు, ఇది మేము చెయ్యము అని అంటే అసలు అర్థమేముంది సార్? ఆన్లైన్లో చెక్ చేసుకోవాలా సంబంధించిన ఆర్టీఓ. హైదరాబాద్ దగ్గర సూర్యాపేట ఆర్టీఓలో ఇలా అన్నారట ఇది ఒరిజినల్ కాదని. కానీ ఇక్కడ ఆర్టీఓ ఆఫీసులో ఆ 2018-19 ఆ టైంలో ఆ కార్డులే సార్, మెత్తగా ఉంటాయి అవి స్మార్ట్ కార్డులు, ఒరిజినలే కానీ ఒరిజినల్ కాదన్నారట. మళ్ళీ రీఅప్లై చేసాం. 2,500 రూపాయలు పాపం ఆయనే ఇచ్చారండి. సచిన్ గారే ఇచ్చారు హైదరాబాద్ నుంచి. దానికి 15-20 రోజులు పట్టేసింది ఆయనకి స్మార్ట్ కార్డు తిరిగి. ఒరిజినల్ చిప్తో పాటు వచ్చింది. 2,500 ఇస్తే చేసి ఇచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి. అలాగా చిన్న పొరపాట్లు సార్. కానీ ఎవరిని నేను వదలను సార్. క్లియర్గా పని అయ్యే వరకు నాకు నిద్ర పట్టదు. అంత బాధ్యతగా పని చేస్తున్నాం సార్. రీడింగ్ గురించి మనం మాట్లాడుకుంటే సార్, మీటర్ ట్యాంపరింగ్ అయిందంటే ట్యాంపరింగ్ అయింది అంటున్నాం. ట్యాంపరింగ్ అయిన కార్లు మనం అమ్మాం సార్. దీంట్లో 70 ఉంది, 1,00,000 కిలోమీటర్లు తిరిగింది సార్ ఇదని. కాబట్టి నిన్న 11,000 తిరిగింది సార్. 2020 హోండా అమేజ్ ఆ కారు 11,000 తిరిగిందని 2 కారణాలు సార్. ఒకటి, హోండా కంపెనీ సర్వీస్ రికార్డు ఇండియాలో ఎక్కడ మారదు సార్, అందులో మార్చడానికి అవ్వదు. రెండోది, టైర్లు 2020లో వచ్చిన టైర్లు 80% ఉన్నాయి. ఇప్పుడు 50,000 తిరిగిన కారు 11,000కు మార్చి షోరూంలో మెయింటైన్ చేయగలరా? అక్కడ మార్చలేరు కదా. నెక్స్ట్ టైర్స్ కూడా 2020లో ఉన్న టైర్లు 80% ఆ 11,000 ఎంతైతే తిరిగింది అంత అరిగేటట్లు ఎక్కడ తిరుగుతారండి? ఆ టైర్లు ఎక్కడ తిరుగుతాయి? ఇవన్నీ కూడా మాకు తెలుస్తుంది సార్.
ఆ మెకానికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. ఆ టైర్ల మీద డేటు వారం కూడా రాసి ఉంటుంది. ఎనీహౌ చాలా ఎక్కువ మాట్లాడాను సార్. 2016 సార్, 24,000 తిరిగిన కార్ ఇది. హోండా అమేజ్ ఐవీటెక్ పెట్రోల్ ఇంజిన్ సార్, సింగిల్ ఓనర్ సార్. ఫ్రంట్ 2 సీల్ టైర్లు 2025లో వేసినాయి, వెనకాల 2 2016 2015 మ్యానుఫ్యాక్చరింగ్ టైర్లు సార్. అవి అలాగే ఉన్నాయి, 40-50%. స్టెప్ని ఏమీ యూజ్ చేయలేదు సార్. ఇంతకంటే నమ్మకం ఉంది సార్, అది ఒరిజినల్ రీడింగ్ అనడానికి. కార్ అంతా చూపిస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్ రమేష్ గారికి, లేదా నాకు వాట్సాప్ చేయండి. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి, ఏకదమ్ సూపర్ కార్ సార్. సిల్వర్ కలరు, బ్రాండ్ న్యూ కార్ సార్. ఇది చెప్తున్నాను కదా, నేను పెట్టే ప్రతి కారు కూడా మీరు తీసుకుని ఎంతో సంతోషపడి మీ ఫ్యామిలీ ఆనందపడే కార్లే తప్ప ఎవరు కూడా నన్ను తిట్టుకునే కార్లు నేను ఇప్పుడు వరకు ఇవ్వలేదు సార్, ఇవ్వను. మీ దగ్గరకు వచ్చిన తర్వాత 2016 జనవరి రిజిస్ట్రేషన్ సార్, అప్పుడు పెట్టినటువంటి నో పొల్యూషన్, నాన్ పొల్యూషన్ స్టిక్కర్ అలాగే ఉంది. ఓకే సార్, ఇంకో సార్ బండి నెంబరు స్టిక్కర్ వేసారు. ఈ పార్కింగ్ స్టిక్కర్ సార్, ఇది చూసారా, సిల్వర్ కలర్, ఎక్కడా కూడా స్క్రాచెస్ ఏమి లేవు సార్. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ గ్లాస్, షోరూమ్ గ్లాస్. హెడ్ లైట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సిల్వర్ కలర్ వెహికల్. సార్ మీకు ఒకటి చెప్పాలా, ఇది చూడండి, ఇది సైడ్ మిర్రర్స్, మిర్రర్సే మెర్సిడీస్ డిజైన్ సార్. ఇది మరి షోరూంలోనే వేయించారట మెర్సిడీస్ డిజైన్. ఈ వెడల్పుగా వచ్చి పెద్దవి వస్తాయి. ఓకేనా సార్, డ్రైవర్ అతను చూసి గొప్ప అయిపోతున్నాడు సార్. ఫ్రంట్ టైర్ సీల్ టైర్ సార్, ఫ్రంట్ టైరు సీల్ టైరు 2025లో వేసినటువంటి గుడియర్ టైర్ సార్. ఇది సీల్ టైర్, కొత్త టైర్. సార్ ఒరిజినల్ గ్లాసు రైట్ సైడ్ డ్రైవర్ సైడ్, బ్యాక్ డోర్ ప్యాసింజర్ గ్లాస్ ఒరిజినల్ గ్లాసు, పిల్లర్ గ్లాసు ఒరిజినల్ గ్లాసు. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేశాను సార్. డోర్ ప్యాడ్ చూడండి సార్, డోర్ ప్యాడ్ చూసి చెప్పచ్చు సార్ ఎంత అలా మెయింటైన్ చేశారో. సీల్ అంతా ఒరిజినల్ సార్, ఎక్కడ డ్యామేజ్ కానీ ఏం లేదు. 4 పవర్ విండోస్ చూడండి సార్. సీట్ కవర్లు బాగున్నాయి సార్, ఏమీ డ్యామేజ్ లేములో, చిన్నగా అంతే. డ్యామేజ్ కూడా కాదు సార్, ఇది రఫ్ అయింది తప్ప డ్యామేజ్ ఏం కాదు. డాష్ బోర్డ్ నీట్గా ఉంది, ₹1 పెట్టుబడి లేదు సార్. ఏసీ చాలా చిల్లుగా ఉంది. బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్. హోండా అమేజ్ ఎస్ వేరియంట్ సార్, 24,000 తిరిగింది. చాలా అంటే చాలా చక్కగా ఉంది. సీట్ కవర్స్ అన్నీ బాగున్నాయి సార్, ఏసీ బాగుంది. నేను చూపిస్తాను సార్ మళ్ళీ లోపలికి వెళ్ళి. పాసింజర్ సీట్లు చూడండి, వెనకాల సీట్లు క్వాలిటీ ఉంది. కుషన్ బాగుంది సార్, మంచి కుషన్ ఉంది. ఓకే సార్, ఎంత కొద్దిగా చేతులు ఏదైనా లాగుతున్న నొప్పులు వస్తున్నాయి సార్. మ్యాటీలు కూడా అన్నీ బాగున్నాయి సార్, పర్ఫెక్ట్గా నీట్గా ఉంది. సీట్ కవర్స్ క్వాలిటీ ఉంది. పిల్లర్స్ అన్నీ ఒరిజినల్ సార్. వెనకాల టైరు 40% టైర్ ఉంది సార్. ఇదిగోండి 40% కంపెనీ నుంచి, షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు సార్ ఇవి. సార్ బ్యాక్ ప్రొఫైల్ చూడండి, బ్యాక్ ప్రొఫైల్ చూడండి. హోండా అమేజ్ ఎస్ వేరియంట్ ఐవీటెక్ పెట్రోల్ ఇంజిన్. లైట్స్ కూడా వెనకాల టైల్ లైన్స్ ఉన్నాయి, ఎంత నీట్గా ఉన్నాయి సార్. ఎక్కడ క్రాక్ కానీ స్క్రాచెస్ కానీ ఏమి లేవు, అంతా పర్ఫెక్ట్గా ఉంది. అండర్ బాడీ చూడండి ఒకసారి. డిక్కీ చూపిస్తాను.
ప్రేమంతా ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా చిన్న డెంట్ కూడా లేదు సార్. క్వాలిటీ ఉంది కారు. డిక్కీ ఒరిజినల్ సార్. పేస్టింగ్ కంపెనీ పేస్టింగ్ సీల్ ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా కట్ అవ్వలేదు. ఎలా వచ్చిన కారు అలాగే ఉంది సార్. బూట్ స్పేస్ చాలా బాగుంటుంది సార్. చాలా పెద్ద బూట్ స్పేస్. డిక్కీ ఓపెన్ స్టెప్ చూడండి సార్. ఎక్కడ కానీ రస్ట్ కానీ డెంట్లు కానీ ఏమీ లేవు. చాలా బాగుంది. జాకీ చూడండి సార్. జాకీ చూస్తే చెప్పొచ్చు ఎన్నిసార్లు వాడారో. స్టెప్ని చూడండి సార్. కంపెనీ నుంచి వచ్చిన స్టెప్ని ఎలాగుందో. బాగుంది సార్. ఇవ్వండి ఇది చూడండి. ఎంత వెయిట్ వేసారా లేదనేది చెప్పేస్తాయి సార్ ఇవి. ఓకే బంద్ కర. చూడండి సార్. హోండా అమేజ్ పెట్రోల్ ఇంజను. హైవే మీద 20 గ్యారంటీ సార్. నేను వచ్చాను 21 మీద 21 లీటర్కి వచ్చింది సార్. నాకు ఒకటి కాదు 2-3 కార్లు వేసుకొచ్చాను నేను. మైలేజ్ మంచిగా వస్తుంది. సిటీలో 17 గ్యారంటీగా వస్తుంది సార్. 24,000 తిరిగిందంటే ఇంజిన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఎంత కాలం మీరు తోలుకుంటే 1,50,000 కిలోమీటర్లు అవుతాయి సార్. వెనకాల టైర్ సార్. వెనకాల టైర్ 30-40% ఉంది. 24,000 తిరిగింది. కంపెనీ నుంచి వచ్చిన టైర్ సార్ ఇది. వెనకాల గ్లాస్ ఒరిజినల్ గ్లాస్ సార్. లెఫ్ట్ సైడ్ గ్లాసులు 3 కూడా పిల్లర్తో సహా 3 కూడా ఒరిజినల్ గ్లాసులే. 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 2016 జనవరి 4వ తారీఖు రిజిస్ట్రేషన్ అండి. ఓకేనండి. మనకి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచే లెక్క అండి లైఫ్ అనేది. ఫ్రంట్ డోర్ తీస్తున్నాండి. డాష్ బోర్డ్ చాలా బాగుంది. నీట్గా ఉంది సార్. సౌండ్ సిస్టమ్ కూడా చక్కగా పనిచేస్తుంది సార్. స్క్రీన్ కావాలంటే వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఎంత దోమ ఉందో చూడండి. దోమ ప్యాడ్స్ అయితే చాలా బాగుంది సార్. ఎక్కడ స్క్రాచెస్ లేదు, డ్యామేజ్ లేదు. డోర్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకేనా సార్. ఎక్కడ రస్ట్ గట్ట ఏం లేదు. మంచి కారు తీసుకోండి సార్. ఎవరు తీసుకున్నా నాకు గ్యారంటీ. చాలా బాగుంది సార్ కారు. ఓకే. ఇంజిన్ ఒకసారి స్టార్ట్ చేస్తానండి. పోల్ చూడండి సార్. స్టార్ట్ చేస్తున్నాను. సింగిల్ సెల్ ఫోన్ జస్ట్ అలా తిప్పితే స్టార్ట్ అయిపోయింది. 24,500 తిరిగింది సార్. ఒరిజినల్ రీడింగ్ సార్. అనుమానం అయితే వద్దు. నెంబర్ ఓపెన్. మీరు షోరూంలో ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు సార్. షోరూంలో ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు. ఓపెన్. ఇందులో ఎటువంటి దాపరికాలు ఏమి ఉండవు. ఇదిగోండి క్లచ్ నొక్కాను. చాలా స్మూత్గా ఉంది సార్. గేర్ షిఫ్ట్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఏసీ కూడా చాలా బాగుంది. సౌండ్ సిస్టమ్ సౌండ్ పెట్టకూడదు సార్. అందువల్ల కాపీ రైట్ వస్తుంది. అందువల్ల సీలింగ్ కూడా చాలా బాగుంది సార్. బాగుందండి. క్వాలిటీ ఉంది. పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్ పిల్లర్స్ సార్. ఎక్బార్ ఓపెన్ గారు చాలా గట్టిగా ఉన్నాయి సార్. మనమే ఫస్ట్ తీయడం. ఇదిగోండి ఒరిజినల్ సార్. పంచింగ్ ఓకే. చూడండి సార్. హోండా ఐవిటెక్ ఒక నమ్మకమైన కంపెనీ. నాకు ఇష్టమైనటువంటి బ్రాండ్. రైట్ సైడ్ యాప్రన్ చూడండి సార్. ఒరిజినల్. ఇంజిన్ మౌంట్ చూడండి. ఎక్కడ చిన్న వైబ్రేషన్ కూడా లేదండి. బెల్ట్లో నుంచి నాయిస్ ఏమీ లేదండి.
ఇంజిన్ వాల్స్లో నుంచి కూడా ఎటువంటి సౌండ్ లేదు. చక్కగా నీట్గా సర్వీసింగ్ చేసి పెట్టారు. ఇప్పుడు ఎలా కావాలంటే ఇలా పంపించడమే ఒరిజినల్ పేస్టింగ్ సార్. ఫ్రేమ్ అంతా కూడా ఓకే సార్. ఇదిగోండి పేస్టింగ్, లైనింగ్ 100% ఒరిజినల్ సార్. నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ మీటర్ ట్యాంపరింగ్. ఇంజిన్ ఆయిల్ కూడా చూడండి, అదిగోండి మన డ్రైవర్ ఎలిటెడ్ చూడండి ఎలా ఉంది చూడండి. ఇంజిన్ ఆయిల్ కూడా ఎక్కడ కూడా బ్లాకిష్ రాలేదు. జనరల్ చెకప్ కూడా కారుకి మీకు అక్కర్లేదు సార్. ఇలా తీసుకుని వాటర్ సర్వీసింగ్ చేయించుకుని, అంటే మీ దగ్గరికి వచ్చేటప్పుడు మట్టి అవుతుంది బంద్ గారు, మీ దగ్గరికి వచ్చేటప్పుడు కంటైనర్లో మట్టి బాగా అవుతుంది, దిగి వాటర్ సర్వీసింగ్ చేసుకుంటే చాలు. నిన్న రాత్రి వెర్నా 2012 వెర్నా సారు రేణిగుంటలో తీసుకున్నారు. కడప మరి 150 కిలోమీటర్లు ఎంతో. చక్కగా రోడ్డు బాగాలేదు అయినా వెళ్ళాం సార్. కారు చాలా బాగుందన్నారు నాగభూషణ్ గారు. ఆయనకి మరి అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళని నేను. అలాగే ఈ కారు కూడా ఎవరు తీసుకున్నా చాలా బాగుంటుంది. హోండా అమేజ్ 11,000 తిరిగింది, వదలకండి సార్. అలాంటి కార్లు మళ్ళీ మనం అసలు కొనలేము సార్, నేనే ఇవ్వలేను. ఓకేనా సార్? ఇది చూడండి, ఇది 2016 జనవరి రిజిస్ట్రేషన్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ అయితే 2015 కానీ 16 రిజిస్ట్రేషన్ 4వ తారీఖు. 24,000 తిరిగింది. ఫ్రంట్ 2 సీల్ టైరు, వెనకాల 2 టైర్లు కంపెనీ నుంచి వచ్చిన టైర్లు 40% ఉన్నాయి. దీని ప్రైస్ 2,65,000 సార్. ఏమైనా తగ్గొచ్చు ఒక 5,000. అది కూడా నా గ్యారంటీ కాదు సార్. 2,65,000 ఎన్ఓసితో పాటు కలిపేది సార్. ఓకేనా సార్? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి కారు సార్, ఇలాంటి కారు మిస్ చేయొద్దు. మంచి మైలేజ్ వచ్చే కారు, లో రీడింగ్ కార్లు సార్. ₹1 పెట్టుబడి లేదు సార్ కారుకి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.